చింత చచ్చినా పులుపు చావలేదు. ఎలుక తోలు తీసుకొచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. ముండకు మొగుడెవడంటే శుభం పలకరా మంకన్న అంటే ముండకు మొగుడెవడు అన్నాడంట. అలా ఉంది అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ప్రవర్తన. గెలవకముందు విమర్శలే. గెలవకముందు విమర్శలు జగన్ మీద పడి ఏడుపు బాయ్ బాయ్ జగన్ టాటా జగన్ అని. ఇప్పుడు గెలిచాడు కదా, అసెంబ్లీలో మొదట మాట్లాడాల్సిన విషయాలు ఏంటి? తన నియోజకవర్గం గురించి మాట్లాడాలి. డిప్యూటీ సీఎం కాబట్టి ఇంకేమైనా చెయ్యాలి అనుకుంటున్నాడేమో, అవేంటో చెప్పాలి. తన నిర్ణయాలు శాసనసభలో చెప్పాలి. ఇవేం మాట్లాడకుండా 11 సీట్లు వచ్చినాయి, అది గెలుపును మాత్రమే తీసుకున్నారు, ఓటమిని తీసుకోలేకపోతున్నాడు జగను, మాట్లాడే దమ్ము లేదు, పారిపోయాడు, పిరికి పంద, కొబ్బరి చట్నీ, ఇదే మాట్లాడాల్సింది. దీన్ని బట్టి ఏమర్థమైంది? మాటలు మాట్లాడడానికే పవన్ కళ్యాణ్ పనికొస్తాడు, చేతలు కాదు అని జనానికి అర్థమైపోతుంది కదా. నువ్వేం చెప్పావు? పవర్ చేతిలో ఉంటే ఏం చేయగలనో చేసి చూపిస్తా అన్నావు. జగన్ వచ్చాడు, శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. పులివెందుల నియోజకవర్గం ఆయనకు ఉండబుద్ధి కాలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఓడిపోయాడు కాబట్టి ఉండబుద్ధి కాలేదు, వెళ్ళిపోయాడు, సభలో నుంచి వెళ్ళిపోయాడు. నీకేంటి నొప్పి? అసలు జగన్ పేరు నువ్వు ఎందుకు ఎత్తడం? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, గ్రామీణాభివృద్ధి శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటన్నిటికి సంబంధించిన మినిస్ట్రీ ఉంది. రోడ్ల గురించి మాట్లాడవచ్చు, ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడవచ్చు, చిన్నపిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడవచ్చు, స్కూళ్ళు కాలేజీల గురించి మాట్లాడవచ్చు, వైద్యం గురించి మాట్లాడవచ్చు. ఇలా ఎన్నో ఉన్నాయి మాట్లాడాలంటే. ఇవన్నీ పక్కన పెట్టి అయిపోయిన తర్వాత జగన్కు మేము గౌరవం ఇచ్చామని ఒకడంటాడు, ఒకటేమో మాజీ ముఖ్యమంత్రి హోదా ఉంది కాబట్టి మేము ఆయనను గౌరవించాం అని ఆమె అంటది. వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్. ఇంకో మాట ఇక్కడ చెప్పాలి. అమర్నాథ్ని ఐటీ మినిస్టర్ చేసినప్పుడు ముఖం తెలియని తీసుకొచ్చి ఐటీ మినిస్టర్ ఇచ్చారు అని అన్నారు అప్పట్లో, ఎలక్షన్స్కి ముందు. ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇవాళ ప్రశ్నిస్తున్నా టీడీపీని, వంగలపూడి అనిత ఎవరు? ఆమెకు హోమ్ మినిస్టర్ ఎందుకు ఇచ్చారు? ఓనమాలు కూడా రావు అని ఆమె ఒప్పుకుంది. పోలీసుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఆమె చెప్పాలి. ఏం తెలుసు ఆమెకి హోమ్ మినిస్టర్ ఇచ్చారు? మీరు చూసుకున్నట్టయితే తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ 4-5 పేర్లు తప్ప ఎవ్వరి పేర్లు ప్రపంచానికి తెలియదు. చంద్రబాబు నాయుడు మెయిన్ క్యాండిడేట్, బాలకృష్ణ అందరికీ తెలుసు, పప్పు అయినా సరే లోకేష్ బాబు అందరికీ తెలుసు. ఇంకా 4వ క్యాండిడేట్ ఎవరు టీడీపీలో? ఎవరికి తెలియదు. జనసేనలో పవన్ కళ్యాణ్, ఇది తప్ప ఎవరు తెలియదు ఇప్పుడున్న గవర్నమెంట్లో. వీళ్ళు జగన్ గురించి మేము జగన్కు గౌరవం ఇచ్చామని ఒకరంటారు, మాజీ సీఎం హోదా ఉంది కాబట్టి అసెంబ్లీ లోపలికి కారు రానిచ్చాము అని చంద్రబాబు నాయుడు అంటాడు. ఏది పారిపోయాడే అని పవన్ కళ్యాణ్ అంటాడు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే జగన్కు వీళ్ళు భయపడుతున్నారు. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అని నేను అంటున్నా. ఎందుకంటే ఈరోజు కొన్ని లక్షల మంది అమ్మ ఒడి అందుకున్న ఆడవాళ్ళు ఉన్నారు. అవ్వలు తాతలు ఎంతోమంది పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళు ఈ జగనన్న గవర్నమెంట్లో తప్ప అద్భుతంగా నేనైతే చూడలేదు. మా ఇంట్లో వాళ్ళు, మా చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళు, చిన్నపిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి గుడ్డు తీసుకొచ్చి నాకు చూపించారు. నిజంగా మీరు నవ్వుకున్నా పర్లేదు. ఆ గుడ్డు పల్లి చిక్కి అద్భుతంగా పొద్దున పూట హాస్టల్స్లో పిల్లలకి ఇడ్లీ, పల్లీ చట్నీ, పొడి, కారపొడి ఎవరిస్తున్నారు? ఇంట్లో కూడా ఇలాంటి భోజనం లేదు. ఏమన్నా అంటే రుషికొండ ప్యాలెస్లో బాత్రూమ్ గురించి మాట్లాడతారు. అంటే 5 సంవత్సరాల జగనన్న పాలనలో మీకు ఆయన బాత్రూమ్ దొరికింది. సిగ్గు లేదు. 5 సంవత్సరాల జగనన్న పరిపాలనలో కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రజాసేవ చేసి అమ్మ ఒడి, ముసలోళ్ళ పెన్షన్లు, చదువులు, హాస్పిటల్స్ ఇవన్నీ చూస్తే ఈ దీంట్లో ఎక్కడ తప్పు దొరక్క టీడీపీ గవర్నమెంట్కి, పవన్ కళ్యాణ్కి జగనన్న వాడే బాత్రూమ్ కమోడ్డు దాంట్లో 23 లక్షల కమోడ్డు కనిపించింది. సిగ్గుండొద్దు కింద పైన కొంచెమన్నా?